ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదు లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నదనుకోవడం వల్ల తప్పే ఉంది. నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంట. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టరు, మీలాగా లెక్చరరు అయ్యి అంత తెలివితేటలు నాకులే. నా మ్యాటర్ ఇంతే. ఏం చేసేది చెప్తున్నానా? మిమ్మల్ని ఎవరైనా మీ పిల్లోడు ఎందుకు క్యాబ్ తోలుకుంటున్నాడని అడిగితే మా పిల్లోడికి చదువు అబ్బలేదు, మరి ఏదో చేసుకోవాలిగా అని చెప్పండి నాన్న. మీరు సిగ్గుపట్టడానికి నేను దొంగతనాలు జేబులు కత్తిరించడాలు చేయట్లేదు నాన్న. మీరంతా సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ డబ్బు సంపాదనకి ఆనందానికి సంబంధం ఏడుంది నాన్న. సరే, ఒకవేళ సంపాదనలోనే ఆనందం ఉంటే లక్షలు లక్షలు సంపాదించే డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిప్రెషన్లకు గురై ఎందుకు నాన్న సూసైడ్లు